ఇలా బీచ్ రోడ్కి వచ్చామండి, పోర్టుకు వచ్చాం. ఈ చక్కని ప్రదేశం చూడటం జరిగింది. చూడండి, ఈ వాళ్ళు అన్నీ చేపలు పడుతున్నారు, చాలా చక్కగా ఉందండి. అలా వెళ్ళామంటే అలా తిరుమలపాలెం అటు అన్నీ వెళ్తాం. ఇటే వెళ్ళామంటే ఉప్పాడ, కాకినాడ వెళ్తామండి. ఈ పోర్టులోకి ఎటు చూసినా మార్గాలు చాలా బాగుంటాయండి. ఇక్కడ చేపల మీద బతికి ఉపాధి బతికి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏంటంటే తెల్లాలేసిన కానీ జీవన పోరాటం, పేనాలతో కూడిన పని ఇది. సముద్రంలోకి వెళ్ళి నడి సముద్రంలోకి వెళ్ళి చేపలు పెట్టరావడం అంటే పేనాలతో కూడిన పని ఇది. అలాంటి పనికి చేసుకుని ఆ జీవనోపాధి ఉపాధికి వెళ్తున్నారు. చూడండి, కనుక నేల సముద్రం, ఆ తెప్పల గట్ట అవన్నీ కూడా ఏటకెళ్ళి వాళ్ళే. ఒక రేపు వెళ్ళొచ్చు, ఎల్లుండి వెళ్ళొచ్చు. ఇలా రేపు జనవరి 1 గురించి ఇలా అందరూ పక్క చేర్చడం జరిగింది. మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మీరు అందరూ సంతోషంగా ఉండాలని మేము కోరుకుంటాం. ప్రతి ఒక్కరు కూడా ఈ పనిచేసే వాళ్ళు ప్రతి కార్మికులు కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి. మీ అందరూ కూడా చాలా సంతోషంగా ఉండాలా. అది వస్తున్నారు మిత్రులు, చాలా ఇది ఎంతో అభివృద్ధి చెందుతున్న ఏరియా చాలా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే వీళ్ళందరూ జీవనోపాధికి ఎప్పటి నుంచో పెద్దల కాడి నుంచి తరతరాల కాడి నుంచి ఇక్కడ బతుకునే వాళ్ళు. చాలా బాగుందండి. వ్యాపారం కూడా చక్కగా ఉంది. ఇది ఏరియా అంతా కూడా ఎప్పుడు అలా జీవనోపాధి కోసం తెల్లారితే కష్టపడుతుంది తప్ప వేరే ఉద్దేశం లేని మనుషులు వీళ్ళంతానే. ఈ ఏరియా అంతా కూడా చక్కగా ఉందండి. అటు వెళ్తే అలాగా ఆ ఏరియా నుంచి మేము వచ్చాం. ఇది మన స్టేట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అండి. ఇది ఆ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం అండి. ఇది చక్కటి వ్యాపారస్తులు గట ప్రతి ఒక్కరు కూడా జీవనోపాధికి అలా కష్టపడుతూనే ఉంటారు. కానీ దేవుడు వీళ్ళకి ఎప్పుడు మనశ్శాంతికి ప్రభుత్వం వీళ్ళని ఏదైనా సహకారం చేసి ఆడుకుంటే బాగుంటుందని మేము చూస్తున్నాం. ఇప్పుడు చేపలు ఇవ్వండి, చేపలు ఉన్నాయి. బాగున్నా ఎంత ఉన్నాయి, తక్కువనే చేపలు ఇంకా రాలేదా? అలాగే ఇక్కడ చేపలు చూడడానికి వచ్చామండి మేము. ఇక్కడ చాలా బాగుందండి. ఇది ఆంధ్రప్రదేశ్ అండి, కాకినాడ జిల్లా అండి, పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం అండి. చక్కగా ఉందండి. ఇది అంతానే ఇదంతా కూడా అభివృద్ధి ముందుకు వెళ్తుందండి. చేపలు పట్టడమే కాదు, ఇక్కడ ప్రజలు కూడా చక్కగా ఆరోగ్యంగా వాళ్ళ సంతోషాన్ని ఎత్తపరుచుకుని హ్యాపీ న్యూ ఇయర్ చక్కగా చేసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బాగున్నాయి, ఉంది కదా, చాలా బాగుంది. ఏంటి ఏ షాప్ ఇది? షోరింగ్ అండ్ చాలా బాగుంటుంది. అయ్యే దూరం పేరానికి వెళ్ళి చెట్లు అయ్యే దూరం బాక్స్ మత్స్యకారులు ఇచ్చిన చేపలు, రొయ్యలు అన్నీ కూడా ఎక్స్పోర్ట్కి ఇక్కడ ఐసేసి అన్నీ ఎక్స్పోర్ట్ చేస్తారు. వీళ్ళందరూ కూడా శ్రద్ధగా చేయడం, వీళ్ళకి ఈ చేపలు పాడవకుండా, రొయ్యలు పాడవకుండా చేయడం జరుగుతుంటుందండి. ఎందుకంటే వాళ్ళ ఉపాధి వ్యవహారాలు చేసుకోకపోతే తప్పదండి. కానీ ఇక్కడ ఎంతోమందికి చాలా బాగా జరుగుతుంది ఈ పని. అందరూ కూడా స్వేచ్ఛగానే ఉన్నారు. కానీ ఏదన్నా టైంలో ప్రభుత్వం ఆదుకోవడం వల్ల వీళ్ళకి ఇంకా కూడా ఎక్కువగా కూడా అభివృద్ధి ఉంటుంది. వీళ్ళకి ఇల్లు కానీ వీళ్ళ సారీసాల సంపాదన ఒకసారి సరిగ్గా వేటకి వెళ్ళినప్పుడు వీళ్ళు నీరసంగా పడ్డ వాళ్ళకి ఏమన్నా ఇన్సూరెన్స్ ఇలాంటివి అన్నీ కూడా ప్రభుత్వం ఆదుకోవాలని మేము అనుకుంటామండి. వీళ్ళు కూడా అంత మాత్రంగానే బతుకుతున్నారు తప్ప పేరుకి తప్ప సోదరులు అంత వచ్చేస్తున్నాయి ఇంత వచ్చేస్తున్నాయి. ఎవరు ఇల్లు కట్టినట్లేదు, ఎవరు ఎకరాలు కొన్నట్లేదు.